ఈ రిమోట్ కిట్ కోసం అయితే అప్డేషన్ కోసం అయితే పంపించారు. ప్లస్ ఇందులో ఇంకో కంప్లైంట్ ఏంటంటే కస్టమర్కి ఆల్రెడీ ఆడియో బోర్డు వేయించుకున్నారు, కానీ ఈ ఆడియో బోర్డులో ఇన్బిల్ట్గా చిన్న నాయిస్ అనేది ఉంటుంది. ఆ నాయిస్ గెయిన్ అయిపోయి ఇంకెక్కువ వస్తుంది. ప్లస్ ఏమన్నా హమ్మింగ్ ఇష్యూస్ రాకుండా చేయండి అని చెప్పి మనకైతే ఈ యాంప్లిఫైర్ అయితే పంపారు. మనమైతే టోటల్ ఫుల్ వాల్యూమ్ మనం లేపినా కూడా మనకి హమ్మింగ్ అనేది రాదు. ఆ విధంగా అయితే నేను సెట్ చేసి ఇస్తాను. ఏదైతే యూస్ఫుల్లో అదే చెప్తానండి. నేను కూడా మన యాంప్లిఫైర్స్లో మ్యాక్సిమం ఏంటంటే క్వాలిటీ విషయంలో తగ్గకండి. డబల్ ట్రాన్స్ఫార్మర్ ఉంటే కంపల్సరీ సబ్‌వూఫర్లో హమ్మింగ్ వస్తుంది, అది తీయగలగాలి. ఇక్కడ వచ్చేసి మనం SMPS అయితే వాడాము. ఇక్కడ మనకు వచ్చేసి జెమ్టెక్ రిమోట్ కిట్ అనమాట ఇది. ఈ 5 ఛానల్ శక్తి బోర్డ్ అయితే మనం మార్చామన్నమాట. 50003 డికోడర్ ప్లేస్మెంట్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవిటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయేది 5.2 యాంప్లిఫైర్ గురించి అండి. ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి మనకి జనరల్గా మనకి రిమోట్ కిట్ కోసం అయితే అప్డేషన్ కోసం అయితే పంపించారు. వాళ్ళ కోసం అయితే మనం రిమోట్ కిట్ ప్లస్ డాల్బీ డికోడర్, FT003 డికోడర్ ప్లస్ క్యాబినెట్, ఈ టోటల్ అయితే మనం చేంజ్ చేసేస్తాము. ప్లస్ ఏమన్నా హమ్మింగ్ ఇష్యూస్ రాకుండా చేయండి అని చెప్పి మనకైతే ఈ యాంప్లిఫైర్ అయితే పంపారు. వాళ్ళకి తగ్గట్టు అయితే మనం దీన్ని అయితే అప్డేట్ చేసిస్తాం. ఈ యాంప్లిఫైర్ అయితే నేనైతే చేయలేదు, వేరే చోట చేయించారు ఆల్రెడీ. మనకు అప్డేషన్కి అయితే పంపించారు. కాకపోతే ఇందులో ఏంటంటే డబల్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశారు. వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు బాగుంది. నేను ఇంటర్నల్గా కాంపోనెంట్స్ ఏమున్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా మనం ఏమైతే చేంజ్ చేయబోతున్నాం అనేది నేను మీకు చెప్తాను. టోటల్ ప్రాసెస్ అనేది చూపించడం మనకు కుదరదు, జస్ట్ మొత్తం మేకింగ్ అయిపోయాక నేను మీకు చూపిస్తాను. స్టార్టింగ్ అయితే ఇంటర్నల్గా ఫస్ట్ ఏముంది, మనం మొత్తం మేకింగ్ చేశాక ఏ విధంగా అయితే తయారైంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం యాంప్లిఫైర్ ఒకసారి ఇంటర్నల్ వ్యూ చూడడానికి అయితే ఓపెన్ చేశాను. మన వర్క్ చేసే టేబుల్ దగ్గర అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ జనరల్గా మాన్యువల్ యాంప్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిందే కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ కంట్రోల్, ఇక్కడ వచ్చేసి సెలెక్టర్ స్విచ్చెస్ అనమాట. 5.1 DVD, TV, FM. ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ బోర్డు. ఇక్కడ ఇవి కంట్రోల్స్, ఇక ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కంట్రోల్, దానికి సంబంధించిన బేస్ టేబుల్, సరౌండ్ కంట్రోల్, ఇది సెంటర్కి సంబంధించిన కంట్రోల్, అంటే ఇండివిజువల్గా మనకు కావాల్సి ఉంటే వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రిమోట్ బదులు మాన్యువల్ అంటే. క్యాబినెట్ వచ్చేసి 7300 మ్యాట్రిక్స్లో హెవీగా ఉంటుంది క్యాబినెట్. ఇక్కడ వచ్చేసి పవర్ స్విచ్ అనమాట. దీనికైతే ఇప్పుడు డిజిటల్ దానికైతే దీన్ని సెట్ చేయండి అని చెప్పారు. సో ఇదైతే మనం డైరెక్ట్ డిజిటల్ క్యాబినెట్, జీటెక్ వాళ్ళ క్యాబినెట్ ఉందిగా, అందులో అయితే షిఫ్ట్ చేయబోతున్నాం టోటల్ అయితే. ప్లస్ ఇందులో ఇంకో కంప్లైంట్ ఏంటంటే కస్టమర్కి ఆల్రెడీ ఆడియో బోర్డు వేయించుకున్నారు, కానీ ఈ ఆడియో బోర్డులో ఇన్బిల్ట్గా చిన్న నాయిస్ అనేది ఉంటుంది. ఆ నాయిస్ గెయిన్ అయిపోయి ఇంకెక్కువ వస్తుంది. మనకి ఎక్స్టర్నల్ సోర్స్ కదా, ఆల్రెడీ ఈ బోర్డులోనే కొద్దిగా నాయిస్ ఉంటుంది. అంటే ఇది టిప్ బేస్ అనమాట. టిప్ బేస్ బోర్డులో ఏంటంటే మనకి జనరల్గా చిన్న నాయిస్ అయితే వస్తుంది స్టార్టింగ్ నుంచి. టిప్ 147, 142 ట్రాన్సిస్టర్లు అయితే ఉంటాయి ఇందులో. ఈ బోర్డు చేంజ్ చేసి మనకి శక్తి అయితే ఏమని చెప్పారు, ఇది కూడా ఒకటి చేంజ్ అవుతుంది. ప్లస్ మనకి రిమోట్ కిట్ ఒకటి, క్యాబినెట్ ఒకటి, డికోడర్ బోర్డు ఒకటి, టోటల్ ఇవైతే ఇందులో చేంజ్ అయిపోతున్నాయి. ఇదంతా డైరెక్ట్ మనకు ఆ క్యాబినెట్లో అయితే షిఫ్ట్ అయిపోతుంది. ఇంటర్నల్గా వీళ్ళు ఏం వాడారని నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ జనరల్గా 5 ఛానల్కి వచ్చేసి ఇది టిప్ బేస్ బోర్డు. ఇక్కడ 200 వాట్ మోనో బోర్డ్స్ అనమాట. ఇవి మోనో బోర్డ్స్ విత్ ఇన్బిల్ట్ రిలే ఉంటుంది. సబ్ కోసం అయితే 200 వాట్ మోనో బోర్డ్స్ అయితే ఇవి వాడారు. ఇక్కడ మనం వచ్చేసినట్టయితే ట్రాన్స్ఫార్మర్ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, మన 24 5 amps ట్రాన్స్ఫార్మర్ అయితే 2 యూజ్ చేశారు. మ్యాక్సిమం ఇక కస్టమర్ బడ్జెట్కి తగ్గట్టు అయితే ఈ యాంప్లిఫైర్ తయారు చేశారు. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఎక్కువ చేంజెస్ కూడా ఏం సజెస్ట్ చేయలేదు. జనరల్గా ఇట్లా యూజ్ చేసినా బాగానే ఉంటుంది అని చెప్పి నేను ఇదే విధంగా అయితే యూజ్ చేస్తాను అని చెప్పాను. ప్రొటెక్షన్కి వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఆడియోస్ వాళ్ళది 5 ఛానల్, 6 ఛానల్ది ప్రొటెక్షన్ బోర్డు. ఇక్కడ వచ్చేసి శక్తి ప్రోలాజిక్ బోర్డు అనమాట. అంటే మనకి జనరల్గా రిమోట్ కిట్స్లో ఆల్రెడీ డికోడర్ ద్వారా అయిపోతుంది. ఇక్కడ మనకి ప్రోలాజిక్ ఎఫెక్ట్ ఏంటంటే 5.1 డివైడ్ కావడానికి ఇది ప్రోలాజిక్ బోర్డ్స్ అని అంటాం అనమాట. దీని ద్వారా మనకి ఈ 5 ఛానల్ అనేది ప్రోలాజిక్ అవుతుంది. పవర్ సెక్షన్ కూడా బాగానే ఉంది. ఇంకా మ్యాక్సిమం ఇందులో చేంజెస్ అయితే ఏం లేవు. ఇదైతే మనం టోటల్గా మన డిజిటల్ యాంప్లో అయితే మార్చుకుందాం. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా 4 సాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది 5.2 కదా యాంప్లిఫైర్. ఇది వచ్చేసి 5.2 యాంప్లిఫైర్కి వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, ఇక్కడ వచ్చేసి సెంటరు ఒక సబ్, ఇందులో ఇంకో సబ్ పడుతుంది, ఇంకో డమ్మీ ఉంటుందన్నమాట. ఓకే, ఇవి కంట్రోల్స్ అయితే యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో డ్యూయల్ ఫ్యాన్స్ ఉన్నాయి, అందులో అయితే మనం డిఫరెంట్గా అయితే యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 5 ఛానల్ ఇన్పుట్ అనమాట.
5 ఛానల్ కానీ జనరల్గా స్టీరియో ఇన్పుట్ అది పెట్టుకోవచ్చు. ఈ ప్యానెల్లో వచ్చేసి ఇక్కడ మనకి ఆప్టికల్ కోయాక్సియల్ ఇన్పుట్ కోసం అయితే ఇండివిజువల్గా ఒక బోర్డు దొరుకుతుంది అనమాట మార్కెట్లో. ఆ బోర్డు పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చాడు ఇది. ఆ బోర్డు వచ్చేసి ఒక సంథింగ్ 800 to 1100 ఉంటుంది ఆ బోర్డు. దానికోసం అయితే ఈ ప్లేస్ అయితే లొకేట్ చేశారు. ఓకే, టోటల్గా యాంప్లిఫైర్ ఇంటర్నల్గా వచ్చేసి అయితే ఈ విధంగా ఉందండి. ఇదైతే మనం టోటల్గా అందులో మార్చేద్దాం, డైరెక్ట్ మనం డిజిటల్లో మార్చి వీడియోలో అయితే కంటిన్యూ అవుదాం. ఇప్పుడు జనరల్గా ఇది మాస్టర్ కంట్రోల్, నేను మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో, ఇది మాస్టర్ కంట్రోల్ అంటే 3 కంట్రోల్స్ అంటే టోటల్ 6 ఛానల్స్ అయితే ఇందులోనే ఉంటుంది. ఇవి సెలెక్టర్ స్విచ్చెస్ అంటాం అనమాట. అంటే మనం ఏ సోర్స్ అయితే సెలెక్ట్ చేయాలో దానికోసం అయితే ఇవి ఒకటి ఇన్ చేయగానే మిగతా 2 బయటకు వెళ్ళిపోతాయి. ఇది వచ్చేసి ఇండివిజువల్గా ఆన్ ఆఫ్ కోసం పెట్టుంటారు, మిగతా అన్ని మాన్యువల్ కంట్రోల్స్. ఓకేనా, దీన్ని అయితే టోటల్ మనం అప్డేట్ చేసి నేను మీకు చూపిస్తాను. స్టే కనెక్టెడ్. వెల్కమ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. ప్రీవియస్గా నేను మీకు చూపించాను కదా మాన్యువల్ యాంప్లిఫైర్ ఒకటైతే. ఆ మాన్యువల్ యాంప్లిఫైర్ టోటల్ నేను ఆల్టరేషన్ చేసి దాన్ని అయితే డిజిటల్ అయితే చేసేసాను. టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు చూసినట్టయితే లుక్ వచ్చేసి ఫ్రంట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, ప్యానెల్స్ ఏంటంటే ఒక్కోదానికి ఒక్కో టైప్ ప్యానెల్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఏది బాగుందని అన్నీ మ్యాక్సిమం అన్నీ బాగానే ఉన్నాయి. ఏంటంటే ఒక్కోదానికి ఒక్కో టైప్లో తెప్పిస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే బ్లాక్ కాంబినేషన్లోనే నేను యూజ్ చేస్తున్నాను. వేరే కలర్స్ ఉన్నాయి కానీ అది మనం లైవ్గా చూస్తే కానీ మనం చెప్పలేము ఏది ఏ క్వాలిటీలో ఉందనేది. సో వేరే లైట్ కలర్స్ ఇవన్నీ ఏం తెప్పియట్లేదు, మొత్తం మ్యాక్సిమం ఏంటంటే బ్లాక్లోనే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ మనం చూసినట్టయితే టోటల్ డిజిటల్ కన్వర్షన్ అయితే అయిపోయింది. ఫ్రంట్ ప్యానల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు కూడా ఈ లుక్ నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీకు కూడా ఇలాంటి మోడిఫికేషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మన నెంబర్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. దీని యాంప్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు యాంప్లిఫైర్ అయితే ఇంటర్నల్గా ఎలా ఉందనేది నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను రండి. ఇప్పుడు చూసినట్టయితే మన యాంప్లిఫైర్ నేను మీకోసం ఒక్కసారి ఆన్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ లుక్ చూస్తున్నారుగా. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి బ్లూ లైటింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కెమెరాలో వేరే విధంగా కనబడవచ్చు, బ్లూ లైటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్యానల్ దగ్గర ఇక్కడ జనరల్గా మనకు బ్లూటూత్ ప్యానల్ ఇవ్వడానికి ఆప్షన్ ఇచ్చారు కానీ మనం అదైతే యూజ్ చేయట్లేదు. ఇక్కడ మనకు వచ్చేసి జెమ్టెక్ రిమోట్ కిట్ అనమాట, ఇది చిన్న డిస్ప్లే. ఇప్పుడు ఇంటర్నల్గా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంటర్నల్గా వచ్చేసి యాంప్లిఫైర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్ ప్రీవియస్గా మీరు చూసారుగా ఎలా ఉంది, ఇప్పుడు మనం టోటల్ చేంజ్ చేసాక ఎలా ఉందో కనబడుతుంది కదా. ఓకేనా, ఇప్పుడు ఇంటర్నల్గా మనం ఏమేమైతే యూజ్ చేసామో ప్రతి యాంప్లిఫైర్ లాగా దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొత్త కొత్త వ్యూవర్స్ వస్తున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇంటర్నల్గా ఇప్పుడు మనం చూడండి, ప్రీవియస్గా వాళ్ళు 5 amps అంటే 24/0/24 5 amps వాడారు. ఇంకా అప్డేషన్ అయితే ఏం అడగలేదు. సో వాళ్ళకి తగ్గట్టు అంటే ఈ మోనో బోర్డ్స్కి తగ్గట్టు నేనైతే ఇవైతే యూజ్ చేశాను అనమాట. ఆల్రెడీ వాళ్ళ ప్రీవియస్దే. నేను ఇందులో చేంజ్ చేసింది ఏంటయ్యా అంటే జనరల్గా మనం డికోడర్ బోర్డు, రిమోట్ కిట్, క్రాస్ ఓవర్ బోర్డు, ప్లస్ ఏంటంటే మనం జనరల్గా ఈ 5 channel బోర్డు ఆల్రెడీ ప్రీవియస్గా అందులో వేరే టిప్ బేస్ 5 channel బోర్డు ఉండేగా, అది అందులో లైట్గా డిస్టర్బెన్స్ ఉందంటే నేనైతే శక్తి బోర్డు అయితే వాడాను. ఈ 3 చేంజెస్ మనం చేసాము. ప్లస్ మనం మేకింగ్ ఛార్జెస్ ప్లస్ ఎస్ఎంపిఎస్ అయితే వీటి పవర్ కోసం అయితే నేను ఎస్ఎంపిఎస్ ఈ విధంగా అయితే యూజ్ చేస్తాను. మీరైతే చూడొచ్చు ఈ మధ్య అందరూ ఎస్ఎంపిఎస్లు యూజ్ చేస్తున్నారు బాగా. మనం యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఎస్ఎంపిఎస్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు అందరూ బక్ కన్వర్ట్స్ ఇలాంటివి వాడేవాళ్ళు. మ్యాక్సిమం ఈ విధంగా యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిటే అండి. ఏంటంటే మనకి రిమోట్ కిట్స్ ఇలాంటివి డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఓకేనా, బక్ కన్వర్టర్ మనం ఎంత యూజ్ చేసినా ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇది కూడా పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే అప్ అండ్ డౌన్ అవుతుంది, అది కరెక్ట్గా ఉండదు. సో ఇట్లా ఎస్ఎంపిఎస్ యూజ్ చేయడమే బెనిఫిట్ ఏది డిజిటల్ యాంప్లిఫైర్స్లో. కొత్తగా చేసే టెక్నీషియన్స్కైనా
ఇప్పుడు జనరల్గా కస్టమర్స్కైనా నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇదైతే చెప్తున్నాను. ఏదైతే యూస్ఫుల్లో అదే చెప్తానండి. నేను కూడా మన యాంప్లిఫైర్స్లో మ్యాక్సిమం క్వాలిటీ విషయంలో తగ్గకండి. ఎందుకంటే మోస్ట్లీ మేజర్లీ మనకి రిమోట్ కిట్లే ఇంపార్టెంట్ అనమాట ఇందులో. ఎందుకంటే అవి కొద్దిగా కాస్ట్లీ ఐటమ్ ఉంటుంది కాబట్టి వాటిని సేఫ్ సైడ్గా మనం ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ఎస్ఎంపిఎస్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎస్ఎంపిఎస్ పోతుంది, ఇవి పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్గా వచ్చినట్టే మనం చూద్దాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24024 5 ఆంప్ ట్రాన్స్ఫార్మర్ అయితే 2 యూజ్ చేసాం. దానికి సంబంధించిన పవర్ సెక్షన్ అండి. ఈ 5 ఛానల్ శక్తి బోర్డ్ అయితే మనం మార్చామన్నమాట. 5 ఛానల్ శక్తి బోర్డు మనం యూజ్ చేసాం ఇక్కడ. ఇప్పుడు ఇంకా సబ్ ఊఫర్ బోర్డ్స్ అయితే ఆల్రెడీ వాళ్ళ ప్రీవియస్ 200 వాట్ మోనో బోర్డ్స్ అయితే ఉన్నాయండి, అవే యూజ్ చేసాము. ఇక్కడ మన రిమోట్ కిట్కి వచ్చేసి జెమ్టెక్ అనమాట. జెమ్టెక్లో చిన్న డిస్ప్లే రిమోట్ కిట్ అయితే మనం యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనం సబ్ క్రాసర్ ఈ విధంగా అయితే ప్లేస్మెంట్ చేసుకున్నాము. ఈ ఎల్ఈడి ప్లేస్మెంట్ కూడా నేను లైట్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చుకున్నాను చూడండి. మీకు ఏంటంటే దీని ద్వారా డౌన్ డైరెక్షన్లో మీకు మంచిగా ఉంటుంది, మీకు లైట్ ఎఫెక్ట్ ముందనేది మంచిగా కనబడుతుంది. ఆ విధంగా అయితే నేను యూజ్ చేస్తున్నాను. జనరల్గా స్ట్రిప్స్ కూడా యూజ్ చేయొచ్చు దాని చుట్టూ. కాకపోతే స్ట్రిప్స్ ఏంటంటే మన ఫ్యూచర్లో కంప్లైంట్స్ వస్తాయని నేను అది యూజ్ చేయట్లేదు. ఇవైతే మనకి రెడీమేడ్గా ఎక్కడన్నా దొరుకుతాయి, మీకు ఆటోమొబైల్ షాప్లో కూడా దొరుకుతాయి కాబట్టి సో నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆడియో బోర్డ్స్ అయితే అయిపోయినాయి, రిమోట్ కిట్ అయిపోయింది, డికోడర్ బోర్డ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం ఎస్ఎంపిఎస్ అయితే వాడాము. ఈ ప్రొటెక్షన్ కిట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఆడియోస్ అండి, ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాళ్ళది ప్రొటెక్షన్ కిట్. ఇది కూడా ఇక్కడే యూజ్ చేసేసాను. నేనేం చేశానంటే ఈ 200 వాట్ మోనో బోర్డ్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఇందులో ఇన్బిల్ట్ రిలేతో ఉంటుంది, దాన్ని అయితే అలాగే యూజ్ చేసాము. ఒక బోర్డు అయితే యూజ్ చేసి ఇంకో బోర్డుకి అయితే నేను ఆ ప్రొటెక్షన్ దీనికైతే నేను కనెక్ట్ చేసుకున్నాను. ఒక సబ్కి అయితే ఇంకో సబ్ ఏమో దీని ద్వారా మనకు పోతుంది, ఆన్ అయినప్పుడు కొద్దిగా డిలే ఉంటుంది. ఇంటర్నల్గా వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ప్రీవియస్ షార్ట్స్ ఇప్పుడు ఈ షార్ట్స్ చూసారు కదా, ఏది బాగుందనేది మీరు చూసి మనకైతే కమెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి వర్క్ ఏమైనా కావాలి అనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏంటంటే మనకి యూఎస్బీలో ఈ మధ్య ఈ విధంగా పిన్స్ ఇస్తున్నారండి, డైరెక్ట్ ప్రెస్సింగ్ అనమాట. ఇది ప్రీవియస్గా ఏంటంటే ఇంటర్నల్గా ఫిట్టింగ్ అయ్యేటి వచ్చేటి, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ప్రెస్సింగ్ టైప్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్. ఇప్పుడు నేను మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది 5.2 యాంప్లిఫైర్ కాబట్టి 5.2 యాంప్లిఫైర్లో మనకి ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్, అలాగే సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్ ఒక సబ్ ఊఫర్ వచ్చి ఇక్కడ ఇచ్చాను, ఇంకో సబ్ ఊఫర్ వచ్చి ఇక్కడ ఇచ్చాను. ఇది వచ్చేసి ఫ్యాన్ ఎగ్జాస్ట్. ఇందులో కూడా డ్యూయల్ ఫ్యాన్స్ అయితే యూజ్ చేసాం కదా, ఆల్రెడీ ప్రీవియస్గా డ్యూయలే ఉండే అవే యూజ్ చేసాము. ఇక్కడ ఒకటి ఇదేంటంటే సబ్ ఊఫర్ కూలింగ్ కోసం అయితే అవి ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసి మనకి ఎగ్జాస్ట్ కూలింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మన డికోడర్ ప్లేస్మెంట్, డాల్బీ డికోడర్ FT003 డికోడర్ ప్లేస్మెంట్ అనమాట. ఇది మన ఆక్స్ ఇన్పుట్స్కి. ఇదైతే డమ్మీ అండి, నేనైతే తర్వాత టేప్తో అయితే క్లోజ్ చేస్తాను వాళ్ళకి ఇచ్చే టైంకి. టోటల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఇందులో మనం ప్రొటెక్షన్ బోర్డు చూసారు కదా మీరు, ఎక్స్ట్రీమ్ యాంప్స్. ఇప్పుడు మనం వేరే వాటిలో కూడా యూజ్ చేస్తున్నాము. ఇదేంటంటే మనకి థర్మో రెసిస్టెంట్తో పాటు థర్మిస్టర్ ఉంటుంది, అంటే హీట్ ప్రొటెక్షన్తో వస్తుంది. అంటే ఎలా అంటే మనకి ఆడియో బోర్డ్స్ హీట్ అవుతేనే సెన్సార్ అనేది దానికి ఫిట్టింగ్ అవుతుంది. హీటింగ్ అయిన తర్వాత మనకి ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. దాని తగ్గట్టు ఈ బోర్డ్ అయితే యూజ్ చేస్తాం. కానీ మనం ఇందులో ఏం చేసామంటే ఆ థర్మిస్టర్ అయితే మనం అటాచ్ చేయలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళకి కంటిన్యూ కూలింగ్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే మనం పెట్టాము. బోర్డ్స్ ఏంటంటే కంటిన్యూ కూలింగ్లోనే ఉండాలి అన్నట్టు మనం అయితే యూజ్ చేసాము. ఇప్పుడు సైడ్ మన పవర్ సెక్షన్ వచ్చేసి అయితే ఈ విధంగా ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం చూసినట్టయితే ఇందులో ఇంటర్నల్ నుంచి ఇటు వాల్యూమ్ కంట్రోల్ అనమాట, ఇటు వచ్చేసి మనకి సబ్ కంట్రోల్. సబ్కి కూడా మనం కంట్రోల్ ఇస్తున్నాం అన్నింటిలో కంపల్సరీ, ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అయితే అడుగుతున్నారు. లేకపోతే సింగిల్ నాబ్ క్యాబినెట్స్ కూడా వస్తాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. కానీ నాకు ఎక్కువ సబ్ కంట్రోల్ కూడా ఇస్తాం అనమాట. మెయిన్గా అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబల్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న యాంప్లిఫైర్స్లో మీకు సబూఫర్ హమ్మింగ్ అనేది వస్తుంది, అది సార్ట్ అవుట్ చేసుకోవాలి. కస్టమర్స్ అంటే మన కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం చెప్తున్నాను, అంటే కస్టమర్స్కి అవగాహన కోసం అయితే నేను చెప్తున్నాను. డబల్ ట్రాన్స్ఫార్మర్ ఉంటే కంపల్సరీ సబూఫర్లో హమ్మింగ్ వస్తుంది, అది తీయగలగాలి. అది తీసి మన యాంప్లిఫైర్ తీసుకున్నామని కాదు, జనరల్గా మనం టోటల్ వాల్యూమ్ పెట్టినా మనకి హమ్మింగ్ అనేది రావద్దు. ఆ విధంగా మీరు చూసుకోండి, అది అంతే వస్తుందని కొంతమంది టెక్నీషియన్లు అయితే చెప్తారు, కానీ అది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు. మనమైతే టోటల్ ఫుల్ వాల్యూమ్ మనం లేపినా కూడా మనకి హమ్మింగ్ అనేది రాదు. ఆ విధంగా అయితే నేను సెట్ చేసి ఇస్తాను. ఎలాంటి ట్రాన్స్ఫార్మర్ అంటే 2 ఈక్వల్ ట్రాన్స్ఫార్మర్స్ అయినా, 2 ఆల్టర్నేట్ అంటే ఒకటి 10, ఒకటి 5 ఉన్న, ఒకటి 10, ఒకటి 8 ఉన్న, అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టు అయితే నేను వైరింగ్ చేసి ఇస్తాను. మొత్తం యాంప్లిఫైర్లో మన ఆర్ట్ వచ్చేసి వైరింగ్తోనే ఉంటుందండి. అంటే సింపుల్గా వైరింగ్ కలిపాం కదా ఆన్ అయిపోయింది కదా అన్నట్టు కాదు, టోటల్ అన్ని విధాలుగా మనం చూసుకోవాలి. ఏది హమ్మింగే కానీ
ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అంటే మనకి ప్రొటెక్షన్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, ఆడియోకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, అన్నీ చూసుకొని దాని తగ్గట్టు మనం ఆన్ చేసుకోవాలి. అలా కాకుండా జస్ట్ రిమోట్ కిట్ కొన్నాం డైరెక్ట్ వైర్లు అటాచ్ చేసామని ఉండదు. వర్క్ అంటే మీకు కనబడడానికి కొద్దిగా సింపుల్ కనబడచ్చు, కాకపోతే చాలా వర్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ యాంప్లిఫైర్, ఒక యాంప్లిఫైర్ మనం తయారు చేయాలంటే మనకు దగ్గర 6 to 8 hours అవుతుంది. నాకైతే కొద్దిగా టైం తీసుకొనే చేస్తాను, ఎందుకంటే మళ్ళీ కూర్చొని అనమాట. ఒక యాంప్లిఫైర్కి మినిమం ఒక 1 day టైం కేటాయించినట్టే నేను, అంటే నా వర్కింగ్ అవర్స్లో. సో దాని తగ్గట్టు నేను 1 day ఒక కూర్చొని ఒక యాంప్లిఫైర్ అయితే నీట్గా తయారు చేసి ఇస్తాను కస్టమర్కి. మ్యాక్సిమం నా దగ్గర ప్రాబ్లం ఉంటే నేనే కస్టమర్కి బయటికి పంపాను, 1 day చెకింగ్లో ఉంచేసి దాని తర్వాత కస్టమర్కి అయితే ఇస్తాను. సో మీరు కూడా ఎక్కడైనా తీసుకున్నా కానీ మీరు ఇవన్నీ గమనించాలి, దానికోసం అయితే నేను చెప్తున్నాను. ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్, టోటల్ ఇంటర్నల్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్స్. ఓకేనా? మన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన వీడియోని షేర్ చేస్తూ ఉండండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీ ఫ్రెండ్స్కి కావాలి అనుకుంటే మన ఛానల్ లింక్ అయితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. అలాగే మన సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మనల్ని అయితే ఫాలో చేయండి. మాన్యువల్ యాంప్లిఫైర్స్ ఏమైనా మాడిఫై చేయాలి అనుకుంటే మనకైతే పంపించండి. కంపల్సరీ కొద్దిగా టైం అయితే తీసుకుంటాను, కానీ కంపల్సరీ పర్ఫెక్ట్గా అయితే నేను చేసి ఇస్తాను అనమాట. నాకు కూడా కొద్దిగా టైం ఇవ్వాలి, ఎందుకంటే నేను A to Z నేను అన్నీ డీటెయిల్గా చూసుకున్న తర్వాత నేనైతే డెలివరీ చేస్తాను. చేసి ఇచ్చేయడం అని ఉండదు మన దగ్గర పని అయితే. ఇదైతే మనకి ఒక టెక్నీషియన్ అయితే ఇచ్చారు, వాళ్ళ కస్టమర్ ఆల్రెడీ విజయవాడ కస్టమర్, వాళ్ళకి పంపితే వాళ్ళు ఏంటంటే మనకి రిమోట్ కిట్కి అప్డేట్ చేయమని చెప్పి అయితే ఆ టెక్నీషియన్ అయితే మనకు పంపించారనమాట. వాళ్ళ కోసం అయితే మనం ఇది తయారు చేసి ఇచ్చాము. కస్టమర్ వచ్చేసి అయితే విజయవాడ అనమాట, విజయవాడ కస్టమర్. వాళ్ళ కోసం టోటల్గా అయితే రెడీ చేసి పెట్టాను. మీకు కూడా ఇలాంటి సెట్స్ ఏమన్నా కావాలి అనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. కొత్త సెట్ అయినా కానీ ఓల్డ్ సెట్లో మాడిఫికేషన్స్ ఏమన్నా కావాలన్నా కంపల్సరీ మనల్ని అయితే కాంటాక్ట్ కండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. నేను మ్యాక్సిమం వీడియోస్లో డిస్ప్లే చేయను. మనకి జనరల్గా ఏంటంటే దీని రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డిస్క్రిప్షన్లో చూసి మనకైతే వాట్సాప్ చేస్తారు. వాట్సాప్ కూడా నేను కొద్దిగా బిజీ ఉన్న టైంలో కుదరకపోవచ్చు, మిగతా టైంలో అయితే నేను రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు ఫొటోస్ షేర్ చేయండి, లేదు అంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే షేర్ చేయండి. మనమైతే దానికి తొందరగా మనం ఇంటరాక్ట్ అవుదాము. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఇలాంటి యాంప్లిఫైర్స్ కానీ ఇంకా స్పీకర్స్ కానీ ఇంకా ముందు మంచి కంటెంట్ అయితే నేను తీసుకొస్తూ ఉంటానండి మన ఛానల్లో. మెయిన్గా మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కస్టమర్ అవగాహన కోసమే మనమైతే ఇంటర్నల్గా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను, ఏం కాంపోనెంట్స్ వాడుతున్నామని చూపించడానికే. దానికోసమే నేను ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను అనమాట ఒక వీడియోలో. మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. స్టే కనెక్టెడ్ టు విక్కీ ఏవి టెక్. సైనింగ్ ఆఫ్, విక్రమ్.